జీవిరెడ్డి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలే కొంతమంది హర్షం వ్యక్తం చేశారు, మద్దతు కూడా ప్రకటించారు. దీన్ని ఎలా చూడాలంటారు? 99% పైన హర్షం ప్రకటించారు. కారణం ఏంటంటే అది జీవిరెడ్డికి పెద్ద లీడర్ అని కాదు, ఆయన లేవనెత్తిన అంశం ఇంపార్టెన్స్. అది ఆయన లేవనెత్తిన దేనికి, ఇట్లాగా ఒక వైసీపీ వాళ్ళకి ఇవాళకి కూడా మన గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయినా కూడా ఇంకా ఎలా ఇస్తున్నారు అంటే, పేపర్లో వచ్చిన తర్వాత కూడా ఫిబ్రవరి శాలరీ కూడా వేయటానికి రెడీ అయ్యారు, ఈ గొడవ జరిగేటప్పుడు ఆపేశారు అని. వాళ్ళకి అంతవరకు పడుతున్నాయి. ఫిబ్రవరిలో కూడా చెక్కులు రెడీ అయినాయి, ఆపేశారు అన్నారు. మరి అటువంటప్పుడు అతను లేవనెత్తింది కరెక్టే కదా. కాకపోతే ఏంటంటే ఇష్యూ బేస్డ్గా వెళ్ళాడు, కొద్దిగా నీతి నిజాయితీ ఉన్నాడు కాబట్టి హర్ట్ అయ్యాడు. ఇది ఏ విధంగా జరుగుతుంది, అంతా మన గవర్నమెంట్ ఉండి కూడా ఈ విధంగా ఇది అధికారుల రాజ్యం అయితే ఎట్లాగా, పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే కుదరదని రిజైన్ చేశాడు. కానీ రిజైన్ చేసినా సరే మొన్నట కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగానే ప్రకటించాడు. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అన్నా సరే మద్దతు ప్రకటించాడు. ఆయన బడ్జెట్ చాలా బాగుందని. అంటే అటువంటి వాళ్ళని మనం ఏంటంటే దూరం చేసుకోకూడదు, పార్టీకి మంచిది కాదు. రెండోది అధికారులను అంత భుజాన్ని వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు.